ఎమ్మెల్యే ఓడిపోయినాం, ఎంపీకి ఓడిపోయినాం. బోర్డు ఎలక్షన్లు అయితే మనమే గెలుస్తామని చెప్పాడు, ఎలక్షనే పెడతలేడు. ఇవన్నీ జరుగుతున్నాయి. మనం గిరిగీసు కొట్లాడాలి. అంతేగాని నేను ఆయన వెనక పోతా, ఈయన వెనక పోతా, ఎవడు పోయినా గులాబీ జెండా వెనుకనే పోవాలి తప్ప ఎవరి వెనుక కూడా పోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఉంటేనే వాళ్ళ గుర్తింపు, ఇది లేకపోతే గుర్తింప. మీరు చూస్తారు కంటోన్మెంట్ లో మనం ఓడిపోయినాం, కానీ నీళ్లు లేకపోతే ఎవరింటికి వస్తున్నారు, కరెంటు లేకపోతే ఎవరింటికి వస్తున్నారు, మీ దగ్గరికే వస్తున్నారు. ఎందుకు? మీ వెనక ఇంత పెద్ద గులాబీ జెండా ఉన్నది కాబట్టి నీ ఇంటికి వస్తుంది. అదే మనకు అన్నిటికంటే పెద్ద పదవి. కాబట్టి ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు చేసిండ్రు. కేసీఆర్ గారు ఏం చేయలేదు చెప్పండి, ఎన్ని అద్భుతాలు చేసిండు. గ్రామీణ ప్రాంతంలో మీరందరూ తెలంగాణ పల్లెల్లో నుంచి కంటోన్మెంట్ నియోజకవర్గంలో చాలా మంది పల్లెల్లో నుంచి వచ్చిన వాళ్ళే. మీకు ఏ బస్సు తీసుకున్నా కానీ నిజామాబాదు, కరీంనగర్, వరంగల్ అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి, సిద్దిపేట నుంచి, లేకపోతే సిరిసిల్లను, అనేకమైన నల్గొండ, మహబూబ్నగర్ అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. మీరు పండుగ పబ్బానికి పెళ్లిలకు పోతే మీ తల్లిదండ్రులు కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారు? వీడి రోగం పుట్ట, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే, కనీసం ఒడ్లు కొననికే దిక్కు లేదు, కళ్ళాలు లేవు, గన్ని బ్యాగులు లేవు, కరెంటు లేదు, కొనేటోడు దిక్కు లేడు అని చెప్పి తిడుతురా లేదా? హైదరాబాద్ ఇల్లు కూడా కొడుతుంటే టీవీ, సోషల్ మీడియాలు చూసిరు కదా. ముఖ్యమంత్రిని తిట్టిన మాటలు మీరు చూసిర్రా? ఎంతమంది చూసిర్రు? ఆ మాటలకి ఇట్లా నన్ను తిడితే నేను హుస్సేన్ సాగర్లో పడి చచ్చిపోతుండే. నాకెందుకురా నాయన ఈ రాజకీయాలు, నేను దుంకి హుస్సేన్ సాగర్లో చచ్చిపోతుంటే. ఎందుకంటే ప్రజాసేవ చేయడానికి వచ్చినోడిని అన్ని మాటలు తిట్టి అవసరమా? ఇప్పుడు ఒక సొంత ఇల్లు కష్టపడి కట్టుకుని ఇల్లు కూలగొడితే ఎవరికైనా బాధ ఉంటుంది కదా. మన కేసీఆర్ గారు ఏం నేర్పించారు? ఇల్లు కట్టేది నేర్పించాడు. రేవంత్ రెడ్డి గారు ఏం నేర్పిస్తున్నారు? ఇల్లు కూలగొట్టేది నేర్పిస్తున్నారు. కాబట్టి ఎన్ని మాటలు తిట్టిర్రు, నేనైతే షాక్ అయిపోయినా. ఇక మా మన్మడు ఉన్నాడు, మా సాయి కొడుకు తెలుసు కదా, మీరు కూడా అందులో చూస్తారు సోషల్ మీడియాలో. వాడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతుండు. తాత ఈ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటాడంటే ఏంది నాకు అర్థమైతలేదని నాకు అడుగు. ఏం చెప్పాలి వాడికి? గుడ్లు తీసి గోళీలాడతా, ఇదేం భాష అంటే ఏం చెప్పగలుగుతాం పిల్లలకు? మా ఇంకో మన్మడు ఉన్నాడు, వాడంటాడు ఇంటికి పోతే ఆ కరెంటు వంగనే, తాత ఏంది రేవంత్ రెడ్డి ఊకే కరెంటు తీసేస్తున్నాను వాడంటాడు. అంటే చిన్న పోరలు కూడా వాళ్ళకు కూడా ఏం జరుగుతుందో తెలుస్తుంది. కాబట్టి నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, మనం అధికారంలో లేం, అపోజిషన్లో ఉన్నాం.